హాయ్ బ్రో. హాయ్. సో ప్రభాస్ ది పూజ హెగ్డే మన అల్లు అర్జున్ ఒక వివాదం నడుస్తుంది కదా. సో ఇప్పుడు దీనిపై స్పందన ఏంటి, అసలు రియాలిటీ ఏంటి? ఏది పూజా హెగ్డే గారు క్యారవాన్ లో క్యారవాన్ విషయం. ఒక హీరోని చంపదెబ్బ కొట్టారని మాట్లాడారు, దాని గురించేనా? అవును. ఎస్, దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. అంటే ఒక్క హీరోని కాదు, చాలా మంది హీరోస్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పూజా హెగ్డే గారు మన టాలీవుడ్లో ఉన్న హీరోస్ అందరితోని చేసింది. ఫస్ట్ వరుణ్ తేజ్తో స్టార్ట్ అయింది ఆమె కెరీర్, ముకుందాతో ఇక్కడ తెలుగులో. టాలీవుడ్లో నేను చెప్తున్నా. దాని తర్వాత నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, అలవైకుంఠపురం, డీజే, జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద సమేత, ప్రభాస్ గారితో రాధేశ్యామ్, ఇంకా చాలా మూవీస్ ఇవన్నీ కూడా చేశాయి. మహర్షిలో మహేష్ బాబు గారితో కూడా చేసింది ఆమె. సో పూజా హెగ్డే గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు టాలీవుడ్ హీరో, ఇప్పుడు అతను ఒక పెద్ద పాన్ ఇండియా హీరో, అతను నేను చెంపదెబ్బ కొట్టానని మాట్లాడింది. అయితే చాలామంది ప్రభాస్ గారిని ఈ విషయంలోకి కావాలని లాగి గట్టిగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ గారిని కూడా చేస్తున్నారు, మిగతా హీరోలను ఎవరిని చేయట్లా. అంటే ఒక వర్గం కింద తయారైపోయి ప్రభాస్ గారి యొక్క స్టార్డమ్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఆయన అభిమానులు అనుకుంటున్నారు. రీసెంట్గా రాజాసాబ్ వచ్చింది. రాజాసాబ్ వచ్చి నెగిటివ్ టాక్ వచ్చింది, అందరికీ తెలిసిందే నెగిటివ్ టాక్ వచ్చింది. సో సబ్జెక్ట్ కొంతమంది ఓన్ చేసుకుంది, నచ్చింది చాలామందికి. రాజాసాబు కలెక్షన్స్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆ కలెక్షన్స్ కొట్టిన రీసెంట్గా వచ్చిన సంక్రాంతి మూవీస్లో ఏ సినిమా లేదు, ఆ కలెక్షన్స్ని బీట్ చేసిన సినిమా ఏది లేదు, అది అందరికీ తెలిసిందే. సో అంటే రాజు ఎక్కడున్నారు రాజే, ఇది ఆయన చెప్పిన డైలాగే, సారీ ఆయన సినిమాలో ఉన్న డైలాగ్ ఇది. సో ఇతను ఫ్లాప్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే ఇతను ఒక పెద్ద హీరో అయిపోతున్నాడని చెప్పేసి కావాలనే మా హీరోని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి ప్రభాస్ గారు అభిమానులు అనుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే పూజా హెగ్డే గారి వరకు కూడా ఈ విషయం వెళ్ళింది, ఆయన పిఆర్ టీం వరకు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు పూజా హెగ్డే గారు పిఆర్ టీం దీన్ని ఖండించింది, అసలు పూజా హెగ్డే అటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి. కానీ ఆ ఇంటర్వ్యూ ఉంది, నిజంగానే ఒక హీరోని చంపదెబ్బ కొట్టింది, అది ఎవరు అనేది అయితే మాత్రం తెలియదు. సో మరి దీంట్లోకి ప్రభాస్ని ఎందుకు లాగారంటే రాధేశ్యామ్ టైంలో ప్రభాస్ గారు పూజా హెగ్డే గురించి కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి ఒక న్యూస్ అప్పట్లో స్ప్రెడ్ అయింది. సో దాన్ని ఆ న్యూస్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని లింక్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమో డీజే సినిమాలో అల్లు అర్జున్ కొట్టిందని, రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ని కొట్టిందని చాలామంది మాట్లాడతారు. వాస్తవానికి అయితే మాత్రం అది కాదు, నిజంగానే చేసుకున్నారు, ఎవరి మీదో అది ఎవరికి తెలీదు. సో వీళ్ళిద్దరితో సినిమా చేసిన తర్వాత కూడా ఇక్కడ చాలా సినిమాలు చేసింది. ఒకవేళ ఆమెకి అవకాశాలు రాకుండా చేయొచ్చు. టాలీవుడ్ హీరోల్లో ఎవరి మీదైనా ఇట్లాంటి జరిగిందంటే ఖచ్చితంగా మన వాళ్ళు వివక్షత చూపిస్తారు, ప్రాంతపు వివక్షత చూపిస్తారు, ఏమికి అక్కడ అవకాశాలు రావు. సో ఇక్కడ చాలా సినిమాలు చేసింది. ఆ సినిమాల తర్వాత డీజే తర్వాత మరి రాధేశ్యామ్ ఒక 4 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది, మరి డీజే ఎప్పుడో వచ్చింది. సో ఈ రకంగా చాలామంది ఈ ఇద్దరు హీరోలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు, ట్రోలింగ్కి ఎక్కువగా గురవుతున్నారు. సో పిఆర్ స్టంట్లు చేస్తున్నారు, పిఆర్లతో ఈ రకంగా చేయిస్తున్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అవసరం లేదు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఒక స్థాయిలో పెట్టిన హీరో. అతను రాజమౌళి గారు కలిసి అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అల్లు అర్జున్ గారు సినిమాలు చూస్తున్నారు. మన వ్లాగర్స్ ఉన్నారు కదా, మన తెలుగు వ్లాగర్స్, క్రాంతి కావచ్చు, అన్వేషణ కావచ్చు, మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు కూడా పుష్ప తగ్గేదేలే మరి డైలాగ్స్ చెప్తున్నారంటే వాళ్ళ ఎంతో కష్టపడి వాళ్ళ స్థాయిని పెంచుకున్నారు. సో అంటే ఎన్నైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఒకరి మీద ఒకరు కాపుకించుకోవచ్చు, ఏమైనా జరుగుతాయి. సో ఒక ఎదుగుతున్న హీరోని తొక్కేయాలని చెప్పేసి వాళ్ళ స్థాయిని తగ్గించాలని చెప్పేసి ఇలాంటివి చిల్లరి తీసుకొచ్చి ఆ హీరోల పైన మాట్లాడతారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అతని సినిమాలు, అతని రేంజ్ వేరు. ఇప్పుడు పుష్ప సినిమాతో అతని రేంజ్ మార్చుకున్నాడు అల్లు అర్జున్, అతని స్థాయి పెరిగిపోయింది. సో వాళ్ళని తగ్గించడానికే వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలన్నీ కూడా చేసి ట్రోలింగ్ చేస్తారు. ఇది స్టార్గా ఉన్నారు కాబట్టి చేస్తున్నారా అంటే ఇతర హీరో ఫ్యాన్స్ అది ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళ ఎదుగుతున్న విధానాన్ని. అంటే ప్రభాస్ మళ్ళీ అల్లు అర్జున్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఒకరు ఆడియో ఫంక్షన్స్కి ఒకప్పుడు బాగా వెళ్ళేవారు, ఇప్పుడు కూడా కలుస్తారు. రామ్ చరణ్ గారు అలాగే ప్రభాస్ గారు కూడా మంచి ఫ్రెండ్స్. అన్స్టాపబుల్ షోలో కూడా మనం చూసాం. సో అంటే ఇక్కడ ఎవరిని కూడా మనం అనుమానించలేం, ఇలా చేశారని చెప్పేసి. సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు ఇట్లాంటి అల్లరి క్రియేట్ చేసి వాళ్ళ ఆనందం కోసం కొంతమంది చేసే
అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, వ్యూవర్షిప్ కోసం ఇట్లాంటి స్టంట్లు చేసే పరిస్థితులు ఉన్నాయి. సో దానివల్ల ఇదంతా కూడా జరిగిపోయింది. యాంటీ ఫ్యాన్సా లేకపోతే రాజకీయ పరంగా? అఫ్ కోర్స్ యాంటీ ఫ్యాన్స్ చేశారనుకోవచ్చు. రాజకీయంగా కూడా చూడొచ్చా? రాజకీయంగా ప్రభాస్ లేరు కదా. రాజకీయంగా ప్రభాస్ ఇంకా లేదు, ఉంటే ఖచ్చితంగా చేస్తారు. అల్లు అర్జున్ లేడు, బట్ లాగుతున్నారు. అల్లు అర్జున్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా లేరు. జస్ట్ అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళ మిసెస్ యొక్క ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళారు తప్ప డైరెక్ట్గా ఆయన మాట్లాడింది లేదు, చేసింది లేదు. బట్ అప్పుడు చాలా వివాదమైంది, అందరికీ తెలిసిందే కదా. రాజకీయాల్లో అయితే వాళ్ళు లేరు, లాగి మరీ చేస్తారు, అది పక్కా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.